स्थापितं येन भूतले स्वयं रूपकदा ददातु सपदान्तिकं वन्दे श्रीगुरो श्रीयुता पदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनन्दान्वितं तं सजीवं రీసౌండ్ साद्वैतं వస్తుంది ప్రభు, హరే కృష్ణ. రీసౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం. సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది पाश्चात्यादेशतारिणे नमो महावन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्से नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्गताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कांता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। శ్రీమద్ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. రీసౌండ్ వస్తుంది ప్రభు. ఒక్క నిమిషం. నువ్వు ఒకసారి చెప్తే 10 మాటలు వస్తుంది. అది హరే కృష్ణ. 10 మాటలు వస్తుంది. సౌండ్. హరే కృష్ణ. ఇప్పుడు సరిపోయింది ప్రభు. ఓకే ప్రభు, ఇప్పుడు ఓకే. రైట్ కృష్ణ. మళ్ళీ స్టార్ట్ అయింది. ఏమొస్తుంది? హరే కృష్ణ. మళ్ళీ అట్నే వస్తుంది. 10 మాటలు వస్తుంది ఒకసారి చెప్తే. కృష్ణ కొద్ది హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు సరిపోయింది ఇప్పుడు. బాగుంది. ఇప్పుడు బాగుంది ప్రభు. ఓకే రైట్. హరే కృష్ణ. హరే కృష్ణ.
అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్యశ్రీ జయపదక స్వామి గురువు మహారాజ్ గారికి, మరి శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు, మరి వైష్ణవాందరికను ధన్యవాద ప్రణామాలు. మరియు ఇక్కడ విచ్చేసిన ఆన్లైన్ ఆఫ్లైన్ సంబంధించిన నిత్యం భగవత్ సేవలో విచ్చేసిన భక్తులందరికీ కూడా వైష్ణవులందరికీ కూడా ప్రణామాలు. ఈరోజు 15వ అధ్యాయము ప్రియవ్రతుని వంశజుల యశో వైభవం గురించి పంచమ స్కందము, శ్రీమద్ భాగవతము పంచమ స్కందము, అధ్యాయము సంఖ్య 15. అధ్యాయము పేరు ప్రియవ్రతుని వంశజుల యశో వైభవము. మొదటి శ్లోకము. శ్రీసుక ఉవాచ. శ్రీసుక ఉవాచ భరతస్య ఆత్మజః సుమతిః నామ అభిహితః యం ఊహావా కేచిత్ పాషండినః వృషభ పదవీం అనువర్తమానం చ అనార్యః అవేద సమామ్నాతాం దేవతాం స్వమనీషా పాపియస్య కలో కల్పయిష్యాంతి. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల సుఖదేవ గోస్వామి పలికెను. భావము. భగవంతుని తనయుడగు సుమతి యనువాడు వృషభదేవుని పథమును అనుసరించెను. కాని కొందరు పాషాండులు అతనిని సాక్షాత్తుగా బుద్ధుడే అని ఊహింతురు. నిజమునకు నాస్తికులు దుష్ప్రవర్తన కలిగిన వారు అగు ఆ జనులు తమ కలాపములను బలపరచుటకు వేద నియమములను కాల్పనికముగను అపకీర్తికరముగను స్వీకరింతురు. ఆ విధముగా ఆ పాపజనులు సుమతినే బుద్ధదేవునిగా భావించి ఎల్లరూ అతని నియమములనే అనుసరించవలనని ప్రచారం చేయుదురు. ఆ ప్రకారము వారందరూ మానసిక కల్పనమునందు కొట్టుకొని పోవుదురు. ఇక ప్రియవ్రతుని వంశజులకు సంబంధించి ఇక్కడ ప్రారంభములో చెప్తున్నారు. భరతుని యొక్క వంశజులు వీళ్ళు. అంటే పలు రాజులు వర్ణింపబడిరి. భరతుని తనయుడు పేరు సుమతి. అతడు వృషభదేవుడు తెలిపిన మోక్ష పదమును అనుసరించెను. వృషభదేవుడు వచ్చేసి భగవదుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ కాబట్టి అతనికి 100 మంది పుత్రులు. అందులో భరత మహారాజు పెద్దవాడు. మరి ఆ భరత మహారాజు యొక్క కుమారులలో సుమతి అను రాజు మరి తన తాత అయిన వృషభదేవుడి యొక్క పథమును మోక్ష పథాన్ని అనుసరించాడనమాట. అతడు బుద్ధుని ప్రత్యక్షావతారమని కొందరు జనులు పొరబడినారు. సుమతి తనయుడు దేవతాజిత్తు, అతని తనయుడు దేవద్యుమ్నుడు, దేవద్యుమ్నుని తనయుడు పరమేష్టి, అతని తనయుడు ప్రతీహుడు, ప్రతీహుడు గొప్ప విష్ణు భక్తుడయ్యను. అతనికి ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్ధాత ఎను 3 పుత్రులుండిరి. ప్రతిహర్తునికి అజ, భూమ ఎను 2 పుత్రులు కలిగిరి. భూమ తనయుడే ఉద్గీధుడు, ఉద్గీధుని తనయుడు ప్రస్తావుడు, ప్రస్తావుని తనయుడు విభుడు, విభుని తనయుడే పృథసేనుడు, అతని పుత్రుడే నక్తుడు. నక్తుని భార్యగు ధృతి గయునికి వసగబడిను. అతడే సుప్రసిద్ధ రాజర్షి అయ్యను. నిజమునకు గయుడు విష్ణు భగవానుని అంశావతారమే. మహోన్నతమగు విష్ణు భక్తి వలన అతడు మహాపురుషుడను బిరుదును పొందెను. గయునకు చిత్రరథుడు, సుమతి, అవరోధనుడు అను 3 పుత్రులుండిరి. చిత్రరథుని తనయుడు సామ్రాట్టు, అతని తనయుడు మరీచి, మరీచి తనయుడు బిందుమానుడు,
బిందుమానుని పుత్రుడే మధుడు. మధుని తనయుడు వీరవ్రతుడు. వీరవ్రతునికి మంధుడు ప్రమందుడను ఇరువురు పుత్రులుండిరి. మంధుని తనయుడు భవనుడు. భవనుని సుతుడు త్వష్ట. త్వష్ట తనయుడు విరజుడు. విరజుని వలననే వంశ ప్రతిష్ట ఇనుమడించను. విరజునికి 100 పుత్రులు, 1 పుత్రిక ఉండిరి. వారిలో శతజిత్తు అను వాడు మిగుల ప్రసిద్ధుడు చెందెను. ఇక ప్రభుపాదుల వారు భావ్యం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. ఇక్కడ 1వ శ్లోకం సంబంధించి సుఖదేవ్ గోస్వామి తెలిపిన దానికి మరి ప్రభుపాదుల వారు భాష్యము చెప్తున్నారు. ఆర్యులు వేద నియమములను ఖచ్చితంగా పాటింతురు. ఆర్యులంటే ఎవరంటే భక్తి చేయువారు. వేదములో ఏదైతే వైదీ భక్తిని ఎవరైతే చేస్తారో, మరి వేదములలో శాస్త్రములలో ఏ విధంగా అయితే మళ్ళీ జీవుడి యొక్క ధర్మము జీవేర కృష్ణ నిత్యదాసహోయ్ అని చెప్పినట్టు భక్తి చేయడానికి మాత్రం ఏదైతే కార్యం చెప్పిందో ఆ కార్యాలు వేద కార్యాలు నిర్వహించే వాళ్ళని ఆర్యులు అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి వీళ్ళు వేదములో శాస్త్రములలో చెప్పిన నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు. కానీ నేటి కలియుగమున ఆర్య సమాజం అనేది ఒక సంస్థ పుట్టుకు వచ్చినది. అదే మనం చూస్తాం అనమాట, ఆర్య సమాజం అని చెప్పేసి. మరి ఈ ఆర్య సమాజానికి ఇక్కడ మనము సాంఘిక శాస్త్రంలో చదివింటాము. ఆ విధంగా వచ్చిన ఆర్య సమాజము నిజమైన ఆర్య సమాజం కాదని చెప్పేసి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. పరంపరాయుతమగు వేదసారమును వారెరుగరు. కాబట్టి ఆ సమాజం యొక్క నాయకులు ప్రామాణికులకు ఆచార్యులను నిరసింతురు. మరి అది భౌతికమైన ఒక ఆర్య సమాజం తప్ప మరి ఆధ్యాత్మికమైన వేద నియమాలు పాటించే పరంపర సంబంధించినది మాత్రం కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. తామే నిజమైన వేదానుకు అనుయాయుల మనుషు ప్రకటించుకొందురు. వేద నియమములను అనుసరించనట్టి ఆ ఆచార్యులు ఆర్య సమాజీయులు లేదా జైనులు అని పిలువబడుదురు. కాబట్టి ఈ బుద్ధులు, మరి బౌద్ధులు, జైనులు, మహావీరులు అని మొదలగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చేసి మరి వేద నియమాలు అనుసరింపకనే వారి యొక్క సాంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వారికి బుద్ధ భగవానుతో ఎట్టి సంబంధము లేదు అని ప్రభుపాదులు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సుమతి స్వభావమును అనుసరించుచు వారు తాము వృషభదేవుని వంశజులమని పలుకుదురు. కాబట్టి వాళ్ళంతా ఏమంటారంటే వృషభదేవుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వచ్చేసి సుమతి ఏ విధంగా అయితే తన తాతను అనుసరించి మరి ఆ విధంగా వచ్చేసి వాళ్ళు ఆ మహావీర యొక్క వంశజులు మాదిరిగా వీళ్ళు కూడా మేము వృషభదేవుడి యొక్క సంతతి అయిన సుమతిని స్వభావం కలిగి ఉన్నామని చెప్పి చెప్తున్నారనమాట. మరి వారు వేద పథము ఎరుగరు కాబట్టి వారి సాంగత్యమును వైష్ణవులు అప్రమత్తముగా విడిచివేయుదురు. కాబట్టి వేదస్య సర్వైరహమేవ వేద్యో అని 15వ అధ్యాయము పురుషోత్తమ యోగములో 15వ శ్లోకములో సర్వైస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదస్య సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం అని చెప్పి భగవానుడు చెప్పినట్టు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 15వ అధ్యాయం 15వ శ్లోకం నందు పలికెను. సమస్త వేదవాంగ్మయం యొక్క ఆదేశమదియే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే వేదాలను ఎరిగిన వారు. మరి గీతలో చెప్పినదంతా వేదం యొక్క సారము. దానిని కాబట్టి గీతోపనిషత్తు అని చెప్పి అంటారు. కాబట్టి శ్రీకృష్ణుని సర్వశ్రేష్ఠత్వమును ఎరుగజాలని వారిని ఆర్యునిగా స్వీకరింపబడరు. కాబట్టి శ్రీకృష్ణుని సర్వశ్రేష్ఠత్వమును ఎవరైతే అంగీకరింపారో మరి అట్టి వారిని మనము ఆర్యులుగా అంగీకరింపబడరాదు. మనము ఆర్యులుగా అంగీకరించాము అని చెప్పి ప్రభువులు ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణుని అవతారమగు బుద్ధుడు భాగవత ధర్మ ప్రచారినికే ఒక ప్రత్యేకమగు విధానమును అనుసరించను.
కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క అవతారమైన బుద్ధుడు ఏం చేశారంటే భాగవత ధర్మ ప్రచారానికి ఒక ప్రత్యేకమైన విధానంను అనుసరించినాడు. అది కేవలము నాస్తికులకే బోధ గావించెను. కాబట్టి అది ఎవరు చెప్పాడంటే నాస్తికులకు బోధించాడు అక్కడ. కాబట్టి నాస్తికులకు భగవంతుడు అవసరం లేదు కాబట్టి భగవంతుడి యొక్క లీల అదంతా కృష్ణుడి యొక్క లీల. ఈ కృష్ణ భగవానుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ వచ్చేసి సర్వకారణ కారణం శ్రీకృష్ణ భగవానుడే. అక్కడ ఏం చేస్తున్నారంటే పశువు యొక్క బలులు, జంతు బలులు ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ వేద శాస్త్రములలో ఉండే యజ్ఞములు ఏవైతే ఉన్నాయో యజ్ఞం చేయటం ద్వారా మరి మానవులకు సౌండ్ తక్కువ చేయండి. వద్దు, బంద్ చేస్తే పోతుంది. సౌండ్ లేకుండా చేయదండి, సౌండ్ తగ్గించుకొస్తున్నారు అంటే. ఆ విధంగా జంతువులు ఇచ్చేవాళ్ళు అనమాట. యజ్ఞయాగాదులు చేసేసి మరి స్వర్గం లభిస్తుంది యజ్ఞం చేసిన వాళ్ళకి జంతు బలి ఇస్తే అని చెప్పేసి ఆ విధంగా మాంసం తినడానికి అలవాటు పడిన బ్రాహ్మణులు చేశారంటే ఆ విధంగా కర్మకాండ భాగాన్ని ఎక్కువ తీసుకురావడం వలన, జంతు బలులు ఎక్కువ చేయడం వలన ఆ జీవకారుణ్యం పైన కృష్ణుడే మరి బుద్ధావతారాన్ని ఏర్పాటు చేసి నాస్తికులకు యజ్ఞము లేదు, స్వర్గము లేదు, వేదములు లేవని చెప్పించాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఆ సమాజాన్ని, ఆ జనులను క్రమమైన పద్ధతిని తీసుకురావడానికి నాస్తికులుగా ఉపదేశం చేయడానికి ఉపయోగించింది తప్ప అది ఆర్యులకు సంబంధించింది మాత్రం కాదని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణుని అవతారం సంబంధించి ఈ విధంగా నాస్తికులకు భగవంతుడు అవసరం లేదు కాబట్టి కనుక బుద్ధుడు వారితో భగవానుడు లేడని పలికెను. ఆ విధంగా భగవానుడు లేడని చెప్పినాడు. వారి లాభం కొరకై ఒకానొక బోధనా పద్ధతిని ఎంచుకొనేను. ఆ విధంగా మరి బౌద్ధ మతం ఏర్పడింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అందువలనే భగవంతుడు లేడని పలుకుచు అతడు కపట విధానమును ప్రచారం కావించను, అయినను అతడు సాక్షాత్తుగా భగవదవతారమే అయి ఉన్నాడు. కాబట్టి బుద్ధుడు ఎవరంటే ఆయనే భగవానుడే. ఇక 2వ శ్లోకము, సుమతి వలన అతని భార్యయగు వృద్ధసేన గర్భమున దేవతాజిత్తు అనునొక పుత్రుడు జన్మించెను. ఇది 3వ శ్లోకం చూడండి. అటు పిమ్మట ఛత్రాజిత్తు భార్యయగు అసురీ గర్భమున దేవద్రుమ్నుడు జన్మించెను. అతడు తన భార్యయగు ధేనుమతి గర్భమున పరమేష్ఠియను ఒక పుత్రుని బడిచెను. పరమేష్ఠి తన భార్యయగు సువచ్చల వలన ప్రతిహుడను పుత్రుని పొందెను. 4వ శ్లోకం, ప్రతిహుడు స్వయముగా ఆత్మవిద్యను విస్తరింపజేశాను. ఆ ప్రకారం అతడు పవిత్రుడగుటచే గాక పరమ పురుషుడగు విష్ణు భగవానునికి పరమభక్తుడై సాక్షాత్తుగా అతనిని అనుభూతమనర్చుకొనెను. భాష్యం, అనుసంస్మార అను పదం ఇచ్చట ప్రధానమైనది. భగవద్భావన ఎనున్నది ఊహాత్మకమో మానసిక కల్పనమో కాదు. విశుద్ధ భక్తుడైన వాడు భగవంతుని యథాతథముగా అనుభూతము అనర్చుకొనను. ప్రతిహుడు అట్లే వనర్చియుండెను. విష్ణు భగవానుని ప్రత్యక్షానుభూతి వలన అతడు ఆత్మవిద్యను వ్యాప్తి కావించి ప్రచారకుడయ్యను. నిజమైన ప్రచారకుడు ఎన్నడూను భూటకపు వ్యక్తి కారాదు కూడా. మొట్టమొదట అతడు విష్ణు భగవానుని యథాతథముగా అనుభూతం ఉనర్చుకొనవలెను. భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకం ఎందు చెప్పినట్టు, ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః అంటే ఎట్టి గురువుని మనం తీసుకోవాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి 4వ అధ్యాయము 34వ శ్లోకం అక్కడ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి భగవానుడు ధృవపరచబడినట్టు తత్వదర్శనం కావించిన వాడే జ్ఞానమును పొసగలడు. కాబట్టి
ఆత్మజ్ఞానము, తత్వం, భగవత్ తత్వము, విష్ణు తత్వము, కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుని ఉంటారో అట్టి గురువును మాత్రమే మనము మరి సేవించి మరి ఆయన యొక్క ఆజ్ఞానుసారం మనము జీవించి మనము అతని ద్వారా మనము మరి భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే తత్వాన్ని మనము తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అదే ఆత్మతత్వము. కాబట్టి ఈ విధంగా తత్వదర్శనులైన గురువులను ఎవరైతే మరో ఆధ్యాత్మిక గురువుగా చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని, భగవంతుని చేరుదురు అని చెప్పేసి చెప్పడము ఇక్కడ చెప్తున్నాడు. అందుకే పూర్ణ పురుషోత్తముడుగు భగవానుని పరిపూర్ణముగా అనుభూతము అనర్చుకొనిన వారినే ఆత్మదర్శి అను పదము సూచించును. కాబట్టి ఆత్మదర్శి అంటే ఎవరంటే, ఆత్మ అంటే ఇక్కడ చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఆత్మ అంటే నేను అని, ఆత్మ అంటే జీవాత్మ అని, ఆత్మ అంటే పరమాత్మ అని. అలాగే ఈ ఆత్మ ఎవరిది అంటే పరమాత్మ యొక్క అంశ. కాబట్టి పరమాత్మ ఎవరంటే ఇక్కడ బ్రహ్మము, పరబ్రహ్మము, భగవానుడు అని చెప్పినట్టు భగవానుడే చివరగా శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ఏదైతే ఆత్మదర్శులు ఎవరైతే ఉంటారో అట్టి గురువు యొక్క సేవలో ఉంటారు, వాళ్ళే భగవానుడి యొక్క పూర్ణత్వమును పడిసిన వారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు అన్నమాట. గీతలో చెప్పిన శ్లోకానికి 4వ అధ్యాయము 34 శ్లోకం సంబంధించి అట్టి మహనీయుడే గురువుగానే వైష్ణవ సిద్ధాంతమును ప్రపంచమంతటను ప్రచారము అనర్చగలడు. కాబట్టి ఆ గురువు ఎవరంటే భగవంతుడి యొక్క, కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని ఎవరైతే ప్రపంచమంతా ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తారో వారే నిజమైన గురువు, వారే నిజమైన వైష్ణవులు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ప్రభుపాదులు. ప్రామాణికులకు ప్రచారకులకు గురువులకు ప్రతీహుడు ఒక చక్కని దృష్టాంతము. కాబట్టి ఇక్కడ ఎవరైతే పరమేష్ఠి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రతీహుడు ఈ విధంగా గురువులకు ప్రచారం చేయడానికి సంబంధించిన ప్రామాణిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతీకగా ఈయన ఉదంతం చెప్పుకోవచ్చు అని చెప్పేసి ప్రభువులు చెప్తున్నారు. తర్వాత 5వ శ్లోకం. ప్రతీహునికి అతని భార్య సువచ్చల వలన ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్ఘాత అను 3 పుత్రులు కలిగిరి. వారందరూ యజ్ఞ కోవిదులైరి, అంటే యజ్ఞం చేయడానికి ఎక్కువ ఇష్టపడినారు, ఎక్కువ యజ్ఞాలు చేశారు. ప్రతిహర్తకు స్తుతి అను భార్య వలన అజుడు, భూముడను 2 పుత్రులు కలిగిరి. 6వ శ్లోకం. ఇక భూముడికి సంబంధించి భూమరాజునకు అతని భార్యయగు ఋషికుల్య గర్భమున ఉద్గీదుడను పుత్రుడు కలిగెను. ఉద్గీదునికి దేవకుల్య వలన ప్రస్తావునికి నియుష్ట వలన విభుడను వాడు, విభునికి అతని భార్య రతి వలన పృథుసేనునికి అకూతి వలన నక్తుడు, నక్తునికి అతని భార్యయగు దుర్తి వలన మహారాజు గైడు జన్మించను. గైడు సుప్రసిద్ధుడు, పుణ్యచరితుడు అయిన గైడు రాజర్షులలో శ్రేష్ఠుడు. విశ్వపోషణకు ఉద్దేశింపబడిన విష్ణువు మరియు అతని అంశలు సదా విశుద్ధ సత్వమును నెలకొనియుందురు. విష్ణు భగవానుని అంశ అయిన కారణమున గైడు కూడా విశుద్ధ సత్వగుణ స్థితిలో నెలకొనియుండెను. తత్కారణమున అతడు దివ్యజ్ఞాన సమన్వితుడై ఉండి మహాపురుషుడని పిలువబడెను. ఇతను గైడ్ అంటే గయోపాఖ్యానం సంబంధించిన గైడు కాదు, ఈయన వేరు. కాబట్టి భాష్యం చెప్తున్నాడు ప్రభుపాదుల వారు, భగవదవతారములు పెక్కు కలవని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. కొన్ని అవతారములు విష్ణు భగవాని అంశలు కాగా కొన్ని ప్రత్యక్ష విస్తారములై ఇండును. దేవదేవుని ప్రత్యక్ష అవతారములైన అంశ లేదా స్వమంశ అని పిలువబడును. అయితే అవతారాంశము మాత్రము కళయని పిలువబడును. విభిన్నాంశములైన జీవజాలము కళలలోనికి వత్తురు. వారు
జీవతత్వములలో జమకట్టబడిరి. విష్ణు భగవాని ప్రత్యక్షావతారములైన వారు విష్ణుతత్వములని పిలువబడుదురు. వారే కొన్ని మార్లు మహాపురుష నామములతో తెలియబడుదురు. శ్రీకృష్ణ భగవాని మరి యొక్క నామము మహాపురుషుడు కనుకనే భక్తుడు కొన్ని మార్లు మహా పౌరుషికుడని పిలువబడును. కాబట్టి మహాపురుషుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు ఎవరైతే ఉంటారో అతను ఏమంటారంటే మహా పౌరుషికుడని కూడా అంటారు అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక 8వ శ్లోకం సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ గైడు సంబంధించి చెప్తున్నారు. మహారాజు గైడు ప్రజలకు పూర్తి రక్షణము కల్పించిరి. కాబట్టి తన తాత ముత్తాతలు ఏ విధంగా అయితే పరిపాలన చేసినారో ఆ విధంగా గైడు అనే మహారాజు మరి ఎంతో పూర్తి రక్షణ ప్రజలకు కల్పించినాడు. అవాంఛిత శక్తుల వలన వారి ధన సంపత్తులకు ముప్పు వాటిల్లకుండగా చేశాను. కాబట్టి అవాంఛిత శక్తులు ఎవరైతే ఉన్నారో మరి చోరులు, దొంగలు, దోపిడీ చేసేవాళ్ళు, మరి ఇక బలహీనులు ఎవరైతే ఉంటారో బలవంతుల నుంచి రక్షణ కల్పించడము అనే రక్షణ కల్పిస్తూ మరి అవాంఛితమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మరి వారి యొక్క ప్రజల యొక్క ధనము మరియు సంపత్తులకు ముప్పు కలగకుండా ఆయన రక్షించినాడు. ప్రజలందరకు తగినంత ఆహారము లభించినట్లుగా అతడు చూశాను. కాబట్టి రాజు యొక్క విధి ఏంటంటే మరి ఖచ్చితంగా ప్రజలకు ఉపాధి కల్పించాలా లేదా ఆహారము సమకూర్చాలా. కాబట్టి విద్య, వైద్యము, ఉపాధి ఇవి 3 మరి ప్రభుత్వము యొక్క లేదా ప్రభువు యొక్క లక్ష్యంగా ఉంది అన్నమాట. కాబట్టి ఎందుకంటే పోషణ భారం ఎవరంటే విష్ణువుది. సృష్టికర్త బ్రహ్మ అయితే పోషించేవారు ఎవరంటే విష్ణువు, లయం చేసేవారంటే శివుడు. కాబట్టి రాజు ఎవరంటే భగవంతుడి యొక్క అంశ కాబట్టి అతను పోషణ భారం ఆయనకుంది కాబట్టి ఆ విధంగా ఆహారమును సమకూర్చినాడు. వారిని సంతృప్తి పరచుటకు కొన్ని మార్లు ప్రియ వస్తువులను ఇచ్చెను, అది ఏ ప్రీణనము. మరి కొన్ని మార్లు వారిని సమావేశపరిచి ప్రేమైన వాక్కులతో సంతోషపరచను, అది ఏ ఉపలాననము. ఏ విధంగా ఉత్తమ పౌరులు కాగరలో వారికి ఉపదేశమును కూడా వసగెను. కాబట్టి రాజు తమ ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మన బిడ్డలని మన పుత్రులను మన సంతానాన్ని మనం ఏ విధంగా అయితే వారికి బుజ్జగిస్తూ మంచి మాటలు ప్రేమగా చెప్తూ మరి వారిని దగ్గరికి తీసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు చేసే మంచి పనులకి వాళ్ళకి బహుమతులు ఇచ్చేసి వాళ్ళ పుట్టినరోజు కావచ్చు ఇటువంటివి సందర్భాల్లో కూడా వాళ్ళకి అటువంటి బహుమతులు ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టాలి. కాబట్టి ఈ విధంగా కూడా రాజు ఇక్కడ ఈ గైడు మహారాజు గైడు ఆ విధంగా చేస్తున్నాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి గైని రాజ్య పరిపాలన వ్యవహారము ఆ రీతిగా ఉండెను. వీనితో పాటు అతడు గృహస్థునిగా అన్ని గృహస్థ ధర్మములను పాటించను. ఇక గృహస్థాశ్రమ ధర్మం ఏదైతే మరి భగవానుడు ఏర్పాటు చేశాడో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పేసి, కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు ఏదైతే ఉన్నాయో వర్ణాలు వచ్చేసి మరి ఆశ్రమ ధర్మాలు వచ్చేసి ముఖ్యంగా గృహస్థాశ్రమ ధర్మము ప్రమోత్కృష్టమైనది. మరి బ్రహ్మచర్య ఆశ్రమము, తర్వాత వనప్రస్థ ఆశ్రమము, తర్వాత సన్యాస ఆశ్రమము, ఈ 3 ఆశ్రమాలను పోషించే బాధ్యత గృహస్థకు ఉంది. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మాన్ని చాలా చక్కగా పాటించినాడు ఇక్కడ ఈ మహారాజు గైడు. అనేక యజ్ఞములను నిర్వహించి అతడు విశుద్ధ భక్తుడైండెను. కాబట్టి యజ్ఞాచరణం కూడా మరి పండితులను పోషించాలి, బ్రాహ్మణులను పోషించాలి. కాబట్టి వాళ్ళను ఊరికే పోషించడానికి వీల్లేదనమాట. శాస్త్రబద్ధంగా వాళ్ళకి ఏం చేయాలంటే యజ్ఞం చేయని చెప్పేసి వాళ్లకు పని కల్పించాలా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఖచ్చితంగా యజ్ఞం చేయాలి. ఎందుకంటే మరి యజ్ఞం వలన వర్షము వలన అన్నము సమకూరును, అన్నము జీవులకి ప్రాణాధారము అని చెప్పేసి భగవంతుడు కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మరి అన్నం సమకూర్చాలంటే జీవుడు దేహంలో నిలిచి ఉండాలంటే ఆహారం అవసరం అంటే
మరి పంటలు పండాలంటే వర్షం అవసరము. మరి వర్షం రావాలంటే ఈ ఇవైతే ఇవి ఈ విధంగా వచ్చేసి దేవతలతో మనము యజ్ఞం ద్వారా వాళ్ళని మనము ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట. మనం హవిస్సు అర్పిస్తే వాళ్ళు మనకు మంచి గాలి, మంచి నీరు, మంచి పంటలు ఇవన్నీ మనకు సమకూరుస్తారనమాట. కాబట్టి ఇవన్నీ భగవంతుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విధంగా విశుద్ధ భక్తుడైపై యజ్ఞాలు కూడా చక్కగా భగవంతుడు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. రాజుగా ప్రజలందరకు సమస్త సౌకర్యములను సమకూర్చినందున అతడు మహాపురుషుడని పిలువబడెను. కాబట్టి మహాపురుషుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఈ విధంగా కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి కృష్ణ భగవానుడు ఏవైతే చేస్తాడో అవన్నీ ఇక్కడ ఈయన చేయగలిగాడు భక్తుడు కాబట్టి. అందుకే అటువంటి వాళ్ళని ఏమంటారు? మహాపౌరుషికుడు అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి గయుడు అనే మహారాజు మహాపౌరుషికుడు. ఇక భాగవతులు ఇక గృహస్థ ధర్మములను చక్కగా నిర్వర్తించిన అతడు అంత్యమున గొప్ప భగవద్భక్తుడయ్యాను. కాబట్టి గృహస్థ ఆశ్రమము అని చెప్పేసి అంటాము. అంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వనప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము. ఆశ్రమము అంటే ఏంటంటే భక్తికి అనుకూలమైన ప్రదేశము, స్థానము అని అర్థం అనమాట. కాబట్టి ఆ స్థానము, ఆ బ్రహ్మచర్య ఆశ్రమము అంటే ఆ బ్రహ్మచర్య స్థానములో ఉండి ఆ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా మనము భక్తియుక్త సేవ, భక్తి, భగవంతుని యొక్క సేవ, భక్తి చేయాలా అని ఉద్దేశం అంతే. కాబట్టి బాల్యం అంటే బ్రహ్మచర్యాశ్రమము 25 సంవత్సరాల వరకు మనం భక్తి చేయకుండా ఉండాలని మాత్రం కాదు, కేవలం చదువుకోవాలని మాత్రం కాదు. చదువుతో పాటు విద్యాభ్యాసంతో పాటుగా భక్తిని కూడా మనము నెరవాలి, పాటించాలి. కాబట్టి ఆశ్రమం అంటే ఏంటంటే భక్తికి అనుకూలమైన ప్రదేశము. కాబట్టి ఆ ఆ కాలము ఏదైతే ఉందో 25 సంవత్సరాల కాలంలో వచ్చేసి ఖచ్చితంగా మనము భక్తిని పాటించాలి. కాబట్టి ఆ విధంగా గృహస్థ ఆశ్రమము అంటే ఏమిటంటే ఇక్కడ గృహస్థగా భక్తిని కూడా చేస్తాడనమాట. వ్రతములు, యజ్ఞములు, యాగములు ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ భక్తినే. కాబట్టి ఆ విధంగా వచ్చేసి యజ్ఞము, దానము, తపస్సు ఇవి 3 ఖచ్చితంగా చేయాలని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పాడు. కాబట్టి అందరూ చేయాల్సిందే ఇవన్నీ. కాబట్టి కానీ ముఖ్యంగా యజ్ఞము, దానము, తపస్సు ఎవరు చేస్తారంటే గృహస్థ చేస్తారనమాట. దానం చేయడానికి ధనం అవసరం కాబట్టి గృహస్థ దగ్గర ఉంటుంది. బ్రహ్మచారి దగ్గర ఉండదు, సన్యాసి దగ్గర ఉండదు, వానప్రస్థాశ్రమంలో ఉండే వాళ్ళ దగ్గర ఉండదు. కానీ వాళ్ళు కేవలం భక్తి మాత్రం చేస్తారు. వాళ్లకు భక్తి చేయడానికి అవసరమైన సదుపాయాలు కూడా ఈ గృహస్థనే సమకూర్చాల. కాబట్టి అది ధర్మం అది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అందుకే గృహస్థ ధర్మము చక్కగా నిర్వర్తించిన అతను అంత్యమున గొప్ప భక్తుడయ్యాను, భగవద్భక్తుడయ్యాను. కాబట్టి ఆ విధంగా ఆయా ఆశ్రమాలలో మనం భక్తిని చేసేప్పుడు మాత్రమే భగవంతుడి భక్తుడుగా అవుతాం. అంతేకాని ఏ గృహస్థ ఆశ్రమం లేదు సన్యాసాశ్రమంలో మాత్రమే భక్తుడు కావాలని మాత్రం నియమం లేదు అని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. భాగవతులను సదా గౌరవించుచు అతడు భక్తియుక్త సేవా తత్పరుడై ఉండెను. భాగవతులు అంటే భగవంతుడి యొక్క భక్తులు. భాగవత సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళని భాగవతులు అంటారనమాట. భాగవతం, శ్రీమద్ భాగవతంలో ఏదైతే ఉందో మరి ఆ భాగవత ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అంటే వాళ్ళంతా ఎవరంటే భగవంతుని యొక్క భక్తులు. భగవంతుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణ భక్తులను ఏమంటారంటే భాగవతులు అంటారనమాట. అటువంటి భాగవతులని ఆయన భక్తియుత సేవా తత్పరుడైన అంటే వాళ్ళకి భక్తితో సేవ చేయడానికి ఆ విధంగా ఆయన చేసిన వారైనారు అని చెప్తాడు. కాబట్టి భాగవతులను సదా గౌరవించుచు అతడు భక్తియుత సేవా తత్పరుడయ్యను. సేవ చేయడములో ఎక్కువ ఇష్టం కలగవాడిని సేవా తత్పరుడు అంటారు అనమాట. ఎక్కువ భాగవతులను సేవించినాడు ఆయన. కాబట్టి ఆ విధంగా గొప్ప అంటే ఖచ్చితంగా మనమందరూ భాగవతులను సేవించాలా. ఎందుకంటే సాధు సాంగత్యం, సాధు సంఘ అన్నారు. అంటే సాధువులు అంటే ఎవరు? సజ్జనులు, భక్తులు యొక్క అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. కాబట్టి వాళ్ళ భగవంతుడి భక్తులు కాబట్టి వాళ్ళ సాంగత్యంలో ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క లీలలు, గుణము, తర్వాత ఆయన యొక్క
కర్మలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. వాళ్ళు తెలిసినది భాగవతులు వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ విధంగా నిత్యం భాగవత సేవయలో ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం భాగవత సేవయలో ఉండాలి అని చెప్పేసి శాస్త్రం భాగవతం చెప్తుంది. కాబట్టి భాగవత ధర్మం అది. కాబట్టి భాగవతులను అది ఏ భక్తి యోగ విధానము. కాబట్టి భక్తి యోగ విధానం అంటే ఇదే భాగవతం. నిత్యం భాగవత సేవయ అనేదే భక్తి యోగ విధానం. కాబట్టి నిత్యం భాగవతులని మనము ఆదరించాలా, మరి సేవ చేయాలా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఈ దివ్య కార్యముల వలన గైడు సదా దేహాత్మ బుద్ధి నుండి విడివడి ఉండెను. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి దివ్య కార్యం చేస్తారో ఒకరు దేహాత్మ బుద్ధి నుంచి విడబడతారు. దేహాత్మ బుద్ధి అంటే ఏమి? దేహము. ఆత్మ అంటే నేను, దేహము నేను అనే భావన. ఈ దేహము నేనంటే ఈ దేహం నేనా? కాదు. ఈ దేహం ఎవరిది? అమ్మ నాన్నది. ఈ దేహం నిలవడానికి ఈ దేహం దీన్ని ఎప్పుడు అంటాం దీని దేహం అని? దీంట్లోన జీవాత్మ ఉన్నప్పుడు, జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నప్పుడు, వీళ్ళిద్దరూ ఈ హృదయంలో ఉంటారు. ఆ ఇద్దరు ఉన్నప్పుడు దీన్ని దేహం అంటాం. ఈ ఇద్దరు బయటికి వెళ్తే ఏమైపోతుంది? దీన్ని శవం అంటాం, దేహం అనం. కాబట్టి ఈ దేహం నేను అనేది భావన అనేది ఎటువంటిదంటే అది స్వార్థపూరితమైన భావన. నేనే దేహం, నేనే దేహము, ఈ దేహానికి ఒక భార్య ఉంది, నా భార్య, ఈ దేహానికి పిల్లలు ఉన్నారు, నా కొడుకు నా కూతురు, ఈ దేహానికి తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు, ఈ దేహానికి మిత్రులు ఉన్నారు, నా మిత్రులు, ఈ దేహానికి బంధువులు ఉన్నారు, నా బంధువులు, నా 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 అంటారు. ఎవరు నాది ఏది? నాది అనేది ఏంటంటే ఇది నాది అనేది అహం అనమాట. అది మరి ఈ అరిషడ్ వర్గాలలో అహం అనేది ప్రధాన పాత్ర. ఎక్కువగా అహం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఉన్నప్పుడు భక్తుడు కాలేడు. కాబట్టి దాన్ని వదలాలా. అందుకే చెప్తారు దేహాత్మ భావన విడిచినాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పరమ భక్తుడైనాడు కాబట్టి, భాగవతులను సేవించినాడు కాబట్టి, సాధు సంఘంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అందుకే చెప్తున్నాడు. అతనికి ఎన్నడూను ఇక్కడ పూర్ణ బ్రహ్మానుభూతిని పడిసిన అతడు సదా సంపన్నుడై ఉండెను. పూర్ణ బ్రహ్మానుభూతి, బ్రహ్మము అనుభూతి అంటే మనం ఎవరమంటే బ్రహ్మము. మనం ఎవరమంటే బ్రహ్మము అంటే మనము జీవాత్మలమే, పరబ్రహ్మం యొక్క అంశాలము అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే మనము పరబ్రహ్మం యొక్క అంశాలంటే పరబ్రహ్మాన్ని మనము సదా సేవకులుగా ఉండాలి, దాసులుగా ఉండాలి. కాబట్టి నేను ఒక జీవుణ్ణి, జీవేరా నిత్య కృష్ణ దాసహోయి అని చెప్పినట్టు. కాబట్టి భగవంతుడు వచ్చేసి పరబ్రహ్మము. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సేవలో ఉండాలని చెప్పేదే ఇక జీవుడి యొక్క లక్ష్యం. కాబట్టి ఆ విధంగా మనకి ఇక్కడ బ్రహ్మానుభూతిని బడిసిన వాడై సదా ప్రసన్నుడై ఉండెను. కాబట్టి నేను బ్రహ్మమును, నాకేం కోరికలు ఉండవు, నాది ఏది కాదు అనే భావనతో ఆయన ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. కాబట్టి నా ఆస్తి కదా, నా డబ్బులు అని చెప్పి అన్నప్పుడు ఎవరు దొంగలు ఎత్తుకుపోతారు అని చెప్పి నిద్ర రాదనమాట. బాగా సంపాదించిన వాళ్ళు ఎట్లా ఉంటారు కదా, అట్లా ఉంటారు. నిద్ర రాదు అసలు వాళ్ళకు, ఎవరు దోచుకుపోతారు అని చెప్పేసి. కాబట్టి అతనికి ఎన్నడూ శోకం కలగలేదు. ఎప్పుడైతే బ్రహ్మానుభూతి కలుగుతుందో శోకం అనేది కలగదు. ఎందుకు కలగదు? ఇది నాది కాదు అని చెప్పేసి భావన వచ్చేస్తుంది అంతే. ఇది నాది కాదు, ఇది కృష్ణుడిది, అయిపోయింది అంతే. అప్పుడు శోకం వస్తుందా? మనకి రాదు. ఇది నాదన్నప్పుడే వస్తుంది అనమాట. నా భవనము ఏమి ఇప్పుడు నా సంపాదన, నా శక్తి, నా జ్ఞానము అన్నప్పుడే దుఃఖం వస్తుంది. ఇది నాది కాదు. ఈ జ్ఞానం ఎవరిది? కృష్ణుడిది. ఈ శక్తి ఎవరిది? కృష్ణుడిది. ఈ సంపాదన ఎవరిది? కృష్ణుడిది. ఈ భవనం ఎవరిది? కృష్ణుడిది అన్నప్పుడు శోకం రాదు. ఎందుకంటే అది కృష్ణుడిది కాబట్టి మనకు ఆ భవనంలో కొన్నాళ్ళు ఉండమని చెప్పినాడు. కాబట్టి ఈ దేహం ఉన్నంత వరకు మనము ఆ భవనంలో ఉంటాము. అప్పుడు ఎన్నాళ్ళు ఉంటామో అన్నాళ్ళు ఉంటాం అంతే. ఆ తర్వాత మనం ఉండగలమా? ఉండలేనాడు ఉండలేం. కాబట్టి అది కృష్ణుడిది కాబట్టి అప్పుడు మనకు బాధ ఉండదు అనమాట. అయ్యో నా ఇల్లు ఇచ్చిపెట్టిపోతున్నా నేను అని చెప్పేసి బాధ అనేది ఉండదు అనమాట. కాబట్టి
ఆ విధంగా దేహాత్మ భావన లేకుండా ఉన్నప్పుడే మరి పూర్ణ బ్రహ్మానుభూతి కలిగినప్పుడే మనకు శోకము కలగదు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. ఈ ప్రకారము అన్ని రకములుగా పూర్ణుడైనప్పటికీ గైడు గర్వము చెందలేదు. కాబట్టి పూర్ణత్వం వచ్చింది, నాకంటే మించినడు ఎవరు లేదు, నేనే పరమభక్తుణ్ణి కదా, నేనే తిలకం పెట్టుకుంటున్నాను, నేనే పిలక పెట్టుకున్నాను కదా అని చెప్పేసి అహంకారం పూర్ణత్వాన్ని పడిచిన వాడికి రాదనమాట. ప్రారంభ భక్తులకు ఉండొచ్చు అనమాట కదా. ఇప్పుడు ఉన్నారు కదా, ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అన్నట్టు. కాబట్టి కనిష్టాధికారి ఉండొచ్చు అనమాట, అంతే. కాబట్టి ఆరంభ భక్తులు ఆ విధంగా ఉంటుంది. కానీ ఈయన పునరుత్థాన్ని బడిశాడు కాబట్టి, ఉత్తమాధికారి కాబట్టి, ఆయనకు ఆ స్థాయికి వెళ్ళినాడు కాబట్టి ఈయనకు అటువంటి అహంకారము, గర్వము చెందలేదు, గర్వం రాలేదు. కాబట్టి రాజ్యపాలనం నందు అధికాశక్తిని కనబరచలేదు. కాబట్టి రాజ్యపాలన నందు ఎవరిది, రాజ్యం ఎవరిది? కృష్ణుడిది, అంతే. కృష్ణుడు నాకేదో ఈ రాజ్యం చూసుకోమని చెప్పినాడు కాబట్టి చూసుకోవాలంతే కదా. ఈ దేహం ఎవరిది? కృష్ణుడిది, అంతే. అమనాన్న ద్వారా మనకు సంక్రమించింది, లోపల కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడిదే ఈ దేహం, ఇది కదా. ఈ దేహం సంబంధించి భార్య ఉంటుంది, ఈ దేహం సంబంధించి సంతానం ఉంటుంది. వాళ్ళది మాదే, వాళ్ళు మన వాళ్ళు. ఈ దేహమే కృష్ణుడు అయినప్పుడు వాళ్ళు కూడా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళే, అంతే. ఆ విధంగా ఆ రాజ్యం కూడా కృష్ణుడిదే. కాబట్టి కృష్ణుడి రాజ్యం చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, భార్య బిడ్డలను చూసుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పేసి భావనతో ఇది కృష్ణుడిదే ఇది అని అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాము, సక్రమంగా చూసుకుంటాము. దానిపైన ఎక్కువ మమత్వము కలగకుండా కదా కదా నిర్మమంగా ఉంటామన్నమాట. మనమంతా మోహంగా ఉంటాం. ఆ విధంగా అధికాశక్తి కనబరచకుండా ఉంటామన్నమాట అని చెప్తున్నాడు. కాబట్టి ఇక భాష్యం చెప్తున్నాడు ప్రభుపాదులు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా ఆ దేవదేవుడు ధరణిపై అవతరించినప్పుడు సాధువులను రక్షించుట, దుష్కృతులను అంతమొందించుట అనేది 2 కార్యములు కలిగి ఉండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ భగవానుడు చెప్పినట్టు, మరి ఇక్కడ రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి ఆ కార్యము ఎప్పుడు భగవంతుడు వస్తాడా అంటే రాడు, తన ప్రతినిధిని పెడతాడు అక్కడ. ఇప్పుడు మనం చెప్పాం కదా, మన ఇంటికి ప్రతినిధిగా ఎవరిని పెట్టినాడు? మమ్మల్ని పెట్టినాడు యజమానిగా. యజమాని అంటే ఏమి? నువ్వు ప్రతినిధి, అంతే. నువ్వు మనకి యజమాని ఎవరు? మనం దాసులు, అంతే. కృష్ణుడు యజమాని, అంతే. మనం దాసులు. కాకపోతే ఇంటి వరకు మనం యజమాని, అంతే. నిజానికి మనం యజమానే కాదు, అంతే. కాబట్టి అందుకే రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి. కాబట్టి కొన్ని మార్లు నరదేవుడని పిలువబడును. రాజుని ఎవరేమంటారు? నరదేవుడు, నరులకు దేవుడు. ఆయన నరులకు దేవుడు, నరదేవుడు. నరులని చక్కగా చూసుకునే దేవుడు ఆయన. ధర్మాత్ముడయ్యా కదా, దేవుడు. ఆపదలో వచ్చి మమ్మల్ని రక్షించినాడు, దేవుడిలాగా వచ్చినాడు, ఆపదలో నుండే మాకు రక్షించడానికి వచ్చినాడు దేవుడు ఆయన అని చెప్తారన్నమాట. కాబట్టి మరి రాజు కన్నబిడ్డల్లాగా తన రాజ్యంలో మరి ప్రజలను చూసుకున్నప్పుడు మరి నరదేవుడు అని చెప్పరా? చెప్తాం కదా. అందుకే అనగా నరుని రూపమున గల భగవంతుడని భావము. ఎందుకంటే భగవంతుడి ప్రతినిధి కదా. రాజు అంటే ఎవరు? కృష్ణుడి యొక్క ప్రతినిధి, అంతే ఆయన. కాబట్టి భగవంతుని యొక్క రూపమున వచ్చిన అనుకుంటారు. వేద ఆదేశమును అనుసరించి అతన్ని భౌతిక పరిధిలో భగవంతునిగా అర్చించవలెను. కాబట్టి వేద ఆదేశం ఉంది అని, కాబట్టి రాజును కూడా మనము తండ్రిగా భావించి పూజించాలా కదా. శాస్త్రం చెప్తుంది మనకు ఎంతమంది తండ్రులు? మనకి 7 మంది తండ్రులు అంట శాస్త్రం చెప్తుంది. జన్మనిచ్చిన వారు, తర్వాత రాజు, తర్వాత గురువు, ఆపదలు రక్షించిన వాడు, తర్వాత బ్రాహ్మణుడు, ఆ తర్వాత తండ్రికి పెద్ద సంతానం అంటే మొదటి సంతానం అన్న అయితే అతను ఆత్మానాం పుత్రానాం వయసే ఆయన. తర్వాత ఇంకొకరు
బ్రాహ్మణుడు. మొత్తము టోటల్గా వచ్చేసి 7 అంట. కాబట్టి మనము రాజును తండ్రిగా భావించాలా, రాణిని తల్లిగా భావించాలా. మరి వాళ్ళు ప్రజలను కన్నబిడ్డలాగా పాలించాలని చెప్పినప్పుడు మనము వాళ్ళని ఆ విధంగా భావించకపోతే ఎట్లా చెప్పండి? కాబట్టి ఆ విధంగా పరిపాలించారు. కాబట్టి ప్రజలు ఆహారము కొరకు, రక్షణము కొరకు చింతాగ్రస్తులు కాకుండునట్టులా పాలించి వారిని ప్రసన్నులను చేయుట భగవత్ ప్రతినిధిగా రాజు యొక్క బాధ్యత. చూడండి, అందుకే ఇప్పుడుండే ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి? విద్య, వైద్యం, ఉపాధి ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇవి. శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది ఇది. విద్య ఉచితంగా ఇవ్వాలి. ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు పెట్టి దాని ధనం దోచుకోకూడదు, తప్పది, పాపం అది. కాబట్టి విద్య, వైద్యం కూడా అంతే. ఉచిత వైద్యం ఇవ్వాలి, ప్రామాణికమైన వైద్యం ఇవ్వాలి, ప్రామాణిక శాస్త్రం విద్య ఇవ్వాలి. తర్వాత ఉపాధి, ఉద్యోగం ఇవ్వాలి. దేశము, రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై అని గురజాడ చెప్పినాడు కదా. దేశం అంటే ఏమి? మట్టిన? చెట్లు, పుట్టలు, కొండలు కదా, అడవులు, నదులు, ఇవేనా దేశం అంటే? కాదండి. గృహాలు ఉంటాయి, గృహాల్లో మనుషులు ఉంటారు, ఆ మనుషులే దేశం అంటే. మరి వారి యొక్క బాధ్యత పరిపాలకుడుగా, అంటే ఒక ఇంటిలో తండ్రిగా ఆ ఇంట్లో ఉండే పిల్లలను చూసుకునే బాధ్యత ఎవరిది? తండ్రిది కదా. అదే విధంగా రాజంటే మొత్తం తన రాజ్యంలో ఉండే అన్ని ఇండ్లకు తండ్రి ఆయనే. ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి యొక్క విద్య, వైద్యము, ఉపాధి చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఆ విధంగా ఆయన చేయడానికి శక్తి లేనప్పుడు వదులుకోవాలంతే తప్ప ఆ విధంగా చేయడానికి మాత్రం లేదు. శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి వేదానుసారము చెప్తున్నాడు, భగవత్ ప్రతినిధి రాజు కాబట్టి రాజు యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల లాభం కొరకు, ప్రయోజనం కొరకు రాజు సమస్తమును అందజేయును. కాబట్టి ఇక చెప్తున్నాడు, ప్రజలకు ఆహారం ఎవరు సమకూర్చాలా? రాజు. వాళ్ళు వ్యవసాయం చేయని చెప్పేసి వాళ్ళకు క్షేత్రాలు ఇవ్వడం, వ్యవసాయ క్షేత్రాలు ఇవ్వడము, దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడము. కాబట్టి మరి మనుషుల్ని ఏర్పాటు చేయడము. మరి వైశ్యులు అంటే వాళ్ళే కదా కదా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు పెట్టాడు కృష్ణుడు. గీతలో చెప్పినాడు. బ్రాహ్మణ అంటే ఎవరు? బాగా శాస్త్రం చదివి ఈ విధంగా చెప్పేవాళ్ళు అనమాట. తెలియని విషయాలను, వేదంలో ఉండే విషయాలని, భగవంతుడి గురించి చెప్పేవాళ్ళని బ్రాహ్మణ అంటాం అంతే. కొంతమందికి బాగా చదివే ఇష్టం ఉంటుంది, వేదాలు బాగా అధ్యయనం చేసే, శ్లోకాలు బాగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ అని చెప్పినారు. కొంతమందికి అది చేత కాదు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. కాబట్టి క్షత్రియను లీడర్షిప్, కాబట్టి నువ్వు రాజుగా పనికొస్తావు కృష్ణ, నువ్వు రాజు అయిపోని చెప్పినాడు. ఎవరు చెప్పేవాడు ఇవన్నీ? గురుకులంలో 5 ఏళ్ల బాలుడుగా గురుకులానికి మమ్మల్ని పంపించినప్పుడు గురుకులంలో ఉండే గురువు నిర్ణయించేవాడు నీవు ఏ వర్ణం వాడు అని చెప్పి. అంతేకాని కులాలు లేవండి. మధ్యలో కలియుగం కాబట్టి స్వార్థపరులు కొంతమంది కులాలు ఏర్పాటు చేస్తున్నారు. మతాలు లేవు, కులాలు లేవు. నీకు పంటలు, ఇది వృక్షాల పైన, ఆ పంటల పైన బాగా జ్ఞానం ఉంటే నువ్వు వైశ్యవర్ణం, నువ్వు బాగా వ్యవసాయం చేసుకోపో అని చెప్పినాడు గురువు, చెప్తాడనమాట. ఇంకా ఏది చేత కాదు, మందబుద్ధి, నువ్వు తింటావు పడుకుంటావు నువ్వు, కాబట్టి నువ్వు వీళ్ళందరికీ సేవ చేయను అంతే. సేవ చేసి వాళ్ళు ఇచ్చే ఏదైతే భత్యం ఉందో ఆ భత్యం, జీతభత్యాలు తీసుకొని జీవించను అని చెప్పాడు అనమాట. అది శూద్ర అంటే. కాబట్టి ఆ విధంగా రాజు ప్రజలకు ఆహారము కొరకు, రక్షణము కొరకు చింతాగ్రస్తులు కాకుండానట్లు పాలించాలి. ఆహారం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత భగవంతుని భక్తులుగా మార్చాలి, భగవంతుని భక్తులుగా చేర్చాలి, వాళ్ళని తయారు చేయాలి. రాజు యొక్క బాధ్యత అది. ఊరికి అన్నం ఇచ్చేసి నిద్రపోని సోమరులు చేయడం కాదు. వాళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి, చదువు జ్ఞానం ఇవ్వాలా, వాళ్లకు వేదశాస్త్రములు ఏర్పాటు చేయాలా. గురుకులాల్లో ఏర్పాటు చేసినవే, గురుకులాల్లో ఏర్పాటు చేసినవే, గురుకులాల్లో ఉండేవేవే. ఇప్పటిలాగా ఏమి బీటెక్లు, ఎంటెక్లు, ఆ టెక్కులు, ఈ టెక్కులు లేవండి. అవన్నీ ఈ టెక్కులు చేసేవి ఏం చేస్తామంటే మనమంతా వేరే దేశాలకి ఊడిగం చేస్తున్నాం. మన దేశానికి పనికి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళంతా. వీళ్ళు వేరే దేశాలకు ఏం చేస్తున్నాము? ఊడిగం.
పుడిగం అంటే తెలుసు కదా మీకు. ఆ దాని నుంచి మనకు ప్రయోజనం ఏమి ఉండదు, అయితే కొద్ది డబ్బు మాత్రమే వస్తుంది అది. కాబట్టి రాజు సమస్తము భగవత్ ప్రతినిధిగా ఉండి ప్రజలకు లాభము కొరకు, ప్రయోజనము కొరకు సమస్తమును అందజేయను. అందులకై అతడు వారిపై పన్నులను కూడా విధించును. కాబట్టి ధనం కావాలి కదా కొద్దిగా పనులు చేయడానికి. పాఠశాల విద్య అంటే పాఠశాల, గురుకులాలు పెట్టాలా. మరి గురువులకి అక్కడ ఆ పిల్లలు ఏం చేస్తారు, ఏదో భిక్షాటన చేస్తారనుకో, ఇంకా కొంత అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన దానం ఏర్పాటు చేయాలా. లైవ్ ఇది ఇస్కాన్ అయిపోయింది ఒక లాస్ట్ ప్యారేజ్. రాజు కాబట్టి భగవద్గీత ఈ విధంగా వచ్చేసి చేయాల్సిందే ఆయన. కాబట్టి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయాలి, రక్షణకు చేయాలా. రక్షణ రాజు యొక్క బాధ్యత కదా. వేరే దేశంలో ఏం చేస్తాడు, ధనం దోచుకుపోతాడు. బలహీనలైతే మన దేశంలో ఉండే కదా ఆ ప్రభుత్వ కారాగారాన్ని, అదే ఆ ధనాగారాన్ని కొల్లగొట్టేసి ఉండదని దోచుకొని పోతే ఎట్లా. కాబట్టి రక్షణ చేయాలా, బలహీనులను బలవంతుల నుంచి రక్షించాలా. దొంగలు ఉంటారు, చోరులు ఉంటారు, చోరులు జారుల నుంచి రక్షించాలా. ఇవన్నీ రాజు యొక్క పరిపాలనలో బాధ్యత అన్నమాట. కాబట్టి ఆ విధంగా రాజు లేదా ప్రభుత్వం ప్రజల పైన పన్నులు వేయిస్తుంది, 6% మాత్రం వేయాలా. అదంతా ప్రజల వరకు ఖర్చు పెట్టాలా, అంతేకాని వాళ్ళ విలాసాల కోసం మాత్రం ఖర్చు పెట్టుకోకూడదు, ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వాల మాదిరిగా అని చెప్తున్నాడు. కాబట్టి రాజులందరూ కలియుగ ప్రభావమునకు లోనైన కారణమున ప్రస్తుత యుగమున రాచరికము అంతరించినది. కాబట్టి కలియుగముక ప్రభావంలో ఏం పోయిందంటే ఇటువంటి ధర్మంగా వాళ్ళు ఆచరణ చేయలేరు అన్నమాట రాజులు. ఇంతకుముందు ఇక్కడ ఏంటి, ప్రజలను కన్నబిడ్డలుగా చేయాలా, రాజు యొక్క భగవంతుడి ప్రతినిధిగా ఉండాలా, భగవంతుడు చేసిన కార్యాలను చేయాలని చెప్పిన భక్తుడుగా చేయాలా, వాళ్ళకి ఈ విధంగా చేయాలని చెప్పేటప్పటికీ కలియుగంలో స్వార్థపరులు అయిపోయినారన్నమాట. కాబట్టి రాచరికం అంతరించిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన వచ్చింది, ప్రజల పరిపాలన వచ్చింది. దాని గురించి చెప్తాడు. కానీ పూర్వము శ్రీరామచంద్రుడు ఏ విధంగా చేసినాడు చెప్పండి. రామరాజ్యం చెప్పినామా లేదా? ఇప్పటికీ అంటాము కదా రామరాజ్యం. కాబట్టి రామచంద్రుడితో మైత్రి నేర్పిన సమయమున విభీషణుడు ఒకవేళ ఆ మైత్రి బంధమును తానే తెరించి వేసినచో కలియుగమున బ్రాహ్మణుని గాను లేదా క్షత్రియుని గాను పుట్టేదనని వాగ్దానం చేసినట్లు రామాయణం నుండి తెలియవచ్చుతున్నది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక మాట చెప్తున్నాడు. ఎవరు ఇక్కడ చెప్పినది? సుగ్రీవుడా, విభీషణుడు. ఎవరండి విభీషణుడు? రావణాసుని తమ్ముడు కదా. ముగ్గురు వీళ్ళు అన్నదమ్ములు, వీళ్ళు ఇద్దరు కదా, ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు కదా, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. విభీషణుడు మొట్టమొదటే వచ్చేస్తాడు అక్కడి నుంచి వదిలేసి, రామభక్తుడు కాబట్టి వచ్చి రామునికి శరణు పెడతాడు. శరణు చెప్పి శరణు పెడతాడు. కాబట్టి ఆయన చెప్పాడనమాట, నేను నీ వాడిని అని చెప్పేసి ప్రతి ఒక్కరిని రక్షిస్తాడంట భగవంతుడు. అక్కడ ఉంది ఆ స్తంభం పైన చూడండి, ఫ్లెక్సీకి ఉంటుంది చూడండి, ఏదో నేను నీ వాడిని, రామా నేను నీ వాడిని అంటే చాలా అంటే అంతే, భగవంతుడు అంతా చూస్తాడంట ఆయన. కాబట్టి చెప్పినాడు, విభీషణుడు వచ్చేసి చెప్పినాడు, రామా నేను నీ వాడిని చెప్పినాడు అంతే. కాబట్టి వాళ్ళు చెప్పలేదు, ఎవడు రామనుకు కుంభకర్ణుడు చెప్పలేదు. కాబట్టి వాళ్ళు అయిపోయినారు అంతే, హరికృష్ణ అయినారు అంతే. కాబట్టి ఆ విధంగా రామునితో మైత్రి చేసి చెప్పినాడ, మైత్రి బంధను తాను తెంపివేసినచో కలియుగమున బ్రాహ్మణుని గాను లేదా క్షత్రియుని గాని పుట్టేదని వాగ్దానం చేసినట్టు. అంటే ఏంటంటే ఏమి, రాముడికి వాగ్దానం చేసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. ఒకవేళ ఆ వాగ్దానం ఏదంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా నేను నా లంకా నగరంలో ఉండే ప్రజలను నేను పాలిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేసి ఉంటాడు అనమాట. ఆ విధంగా అట్లు చేయని పక్షంలో ఏమి, దానికి ప్రతిహారంగా ఏం చేయాలంటే కలియుగంలోన రాక్షసులు ఉద్ధరించబడాలని చెప్పేసి బ్రాహ్మణులుగా పుడతారంట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడి చేత ఎవరైతే రాక్షసుడు భగవంతుడి చేత చేతులు చచ్చాడనుకోండి, అంటే ఏమి, నెక్స్ట్ ఇంకా మనకు ప్రభుపాద చెప్తారు కదా, ఇంకొకటి అవకాశం, ద్వితీయ అవకాశం కృష్ణ. ద్వితీయ అవకాశం డైరెక్ట్ గా రాక్షసుడిని చంపిన వెంటనే నేరుగా పంపాడు వైకుంఠానికి. ద్వితీయ అవకాశం ఇస్తాడనమాట, మరి బ్రాహ్మణ జన్మగా ఇస్తాడనమాట. కాబట్టి కలియుగంలో వచ్చేసి చాలా మంది వచ్చేసి జన్మ తీసుకోవడానికి ఉత్సాహపడతారనమాట. ఎందుకు ఉత్సాహపడతారంటే గనక వీళ్ళంతా అనమాట, వీళ్ళంతా రాక్షసులంతా ఎవరైతే కృష్ణుడి చేతులు చనిపోయినంటారో వాళ్ళంతా ఇప్పుడు కలియుగంలో వచ్చి బ్రాహ్మణులుగా పుడతారో వాళ్ళంతా వాళ్ళు బ్రాహ్మణులుగా. ఎస్, కాబట్టి ఇక్కడ వీళ్ళు సేవ్ చేసుకోవాలన్నమాట. లేదా క్షత్రియుడుగా
బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు. క్షత్రియుడు ఏం చేయాలి? ఇక్కడ పరిపాలన చేయాలా, ప్రజలను కన్నబిడ్డలు చేసుకోవాలా, ఈ సేవ చేయాలా. ఈ విధంగా పుట్టేదనని వాగ్దానం చేసినట్లు రామాయణం నుంచి మనకు తెలియవచ్చినది. అనగా విభీషణుడు సూచించినట్టు ఈ కలియుగమున బ్రాహ్మణులు క్షత్రియులు ఇరువురును ఘోరమైన స్థితి ఎందున్నారు. కాబట్టి ఈ కలియుగంలో ఉండే వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు ఎట్లుండాలంటే వాళ్ళ యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేని స్థితిలో వాళ్ళు ఘోరమైన స్థితిలో ఉన్నట్టే. అవునా కాదు చెప్పండి? బ్రాహ్మణుడు ఏం చేయాలి? ధర్మాన్ని బోధించాలా. కానీ ఆ బ్రాహ్మణుడికి ధర్మాన్ని బోధించడానికి ఆయనకి పూట గడుస్తుందంటే గడవదు. కాబట్టి ఇప్పుడు ప్రభుపాదులు చెప్పినట్టు ఘోరమైన స్థితి అవుతుందా కాదు చెప్పండి? ధర్మం చెప్తే ఎవరు వింటారు చెప్పండి? ఎవరైనా వింటారా? ఇప్పుడు ధర్మం చెప్తే, నీతి చెప్తే, నియమం చెప్తే ఎవరైనా ఆచరిస్తారా? మళ్ళీ చెప్పినావయ్యా నువ్వు పోవయ్యా అని చెప్తారనమాట. కాబట్టి వాళ్ళకి తగినట్టుగా ఏం చేయాలా? ఏ కృష్ణ నువ్వు 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 పూజ చెయ్యి, వ్రతం చెయ్యి, నీ కోరిక సిద్ధిస్తుంది అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? తీసుకో కృష్ణ 5,000 ఇస్తావు ఆ బ్రాహ్మణుడికి. కాబట్టి ఆ విధంగా వ్రతం చేస్తాడు, తర్వాత తను కూడా పోషించబడతాడు అనమాట. అంటే ఇక్కడ తప్పు అని చెప్పడం కాదనమాట. ఈ కలియుగంలో ఉండే మరి ఘోరమైన కలి ప్రభావము, మాయా ప్రభావం వలన మనమంతా ఏం చేస్తున్నాం అంటే పతనమైపోతున్నాం. కాబట్టి ఇది గడ్డు స్థితే వాళ్ళకి, బ్రాహ్మణుడికి. అట్లనే రాజులకు కూడా అంతే. ఇప్పుడు రాజు ఉన్నాడు, ఎవరు? నరేంద్ర మోదీ ఉన్నాడు, భారతదేశానికి ప్రధానమంత్రి. మరి ధర్మంగా చెప్తే కొంతమంది ఏం చేస్తున్నారు? తురకలు, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? వాళ్ళకి నచ్చడం లేదు, ఎప్పుడు లేపాయని చూస్తున్నారు ఆయన్ని. కాబట్టి గడ్డు పరిస్థితిగా చెప్పండి. కలియుగంలో ధర్మంగా చేయాలంటే ఎవరు ఒప్పుకోవడం లేదండి. వాళ్ళు నచ్చినట్టు చేయాలంటారు, అధర్మం. నీకు నచ్చినట్టు చేయడం అనేది అధర్మము. భగవంతుడికి నచ్చినట్టు ఏదైతే శాస్త్రం చెప్తుందో ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. నీకు నచ్చింది ధర్మం కాదండి, అధర్మం అది. భగవంతుడు ఏం చెప్పినాడు చేయాలి, అంతేను. ఏం తినమని చెప్పినాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమ భక్త ప్రయచ్చతి, నాకు నైవేద్యం పెట్టి తిను అని చెప్పినాడు, అంతే. నువ్వేం చేస్తున్నావు? బయట కుండ బిర్యానీ కావాలంటున్నావు, అధర్మం అది, నరకానికి పోతావు. నీకు నచ్చింది కాదు నువ్వు చేయాల్సింది, కృష్ణుడు చెప్పింది చేయాలి, అంతే నువ్వు ఇక్కడ. కాబట్టి గడ్డు స్థితి ఎవరికి? బ్రాహ్మణులకి, క్షత్రియులకి కలియుగంలోన అని చెప్తున్నాడు ఇక్కడ. నిజమునకు ప్రస్తుతం రాజులు కానీ బ్రాహ్మణులు కానీ లేరు. ఇప్పుడు ఉండే బ్రాహ్మణులు ఉన్నారంటే నామమాత్ర బ్రాహ్మణులు, బ్రాహ్మణ బంధువు అంటారంట వాడికి శాస్త్రం ప్రకారంగా. ఏం చేస్తాం, తప్పదు అంతే. బ్రాహ్మణుడు అంటే ఎవరు? భగవంతుడికి భక్తుడికి ప్రతినిధిగా ఉండి భగవంతుని సేవ చేయడంలో నియుక్తుడై ఉండి భక్తులు ఏదైతే ఇస్తారో దానితో పూట గడిపేవాడిని బ్రాహ్మణ అంటారు. ఇప్పుడు ఎవరు అట్లా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ విధంగా ఉంటే ఆయన బతకగలడే చెప్పండి ఈ కలియుగంలో? అందుకే ఏం చేస్తున్నాడంటే ఉద్యోగాలు చేస్తున్నారు అంతే, బాగా చదువుకొని. చేయాల్సింది చేయడం లేదు. రాజులు కూడా అంతే. ఏమి ధర్మంగా పరిపాలిస్తానంటే ఎవడు ఒప్పుకోవడం లేదట, ఎవడు ఓట్లేడు. నా కులానికి నా వాళ్ళకి సేవ చేస్తావా చెప్పు, ఓట్లేస్తా, లేదంటే ఏం పో అంటాడు అనమాట. స్వార్థం అంతా ఇది. అధర్మానికి కలికాలం అంతే, మాయ. కాబట్టి వారి అభావం వలననే ప్రపంచం ఇప్పుడు కల్లోల పరిస్థితి యందు చిక్కుకొని సదా దుఃఖమయమై ఉన్నది. చూడండి ప్రభుపాదులు చెప్తున్నాడు చూడండి. అటువంటి నిజమైన బ్రాహ్మణుడు, నిజమైన శత్రుడు లేనప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచం అంతా దుఃఖమయమైపోతుంది, కల్లోలమైపోతుంది, అల్లల్ల కల్లోలమైపోతుంది. దుఃఖము తప్పదు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ధర్మంగా ఉండనీయరండి కలియుగంలో. ప్రస్తుత ప్రమాణములతో పోల్చినచో గయుడు విష్ణు భగవాన్ నిజమైన ప్రతినిధి అయి ఉండెను కనుకనే అతడు మహాపురుషుడని ప్రసిద్ధిగాంచెను. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా చెప్పండి కృష్ణ. కాబట్టి చాలా గడ్డు కాలం ఉంది ఇది. బాగా అందరికీ భాగవత ధర్మాన్ని, తర్వాత భగవద్గీతని ప్రచారం చేయాలా. కృష్ణుడి యొక్క మరి ఇస్కాన్, కృష్ణుడు ఎవరు మనకు? ఇస్కాన్ ఫౌండర్ అండ్ ఆచార్య. ప్రభుపాదులు చెప్పినట్టు మనం కూడా కొద్దిగా అందరు బ్రాహ్మణులు కావాలా. మనమంతా ఏం కావాలా? బ్రాహ్మణులు కావాలా. మనమంతా బ్రాహ్మణులు అయిపోవాలా. బ్రాహ్మణ ఇంట్లో పుట్టిన వాడే బ్రాహ్మణుడు కాదండి. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో జీవితం గడిపిన వాడు బ్రాహ్మణుడు అంతే.
కృష్ణ భక్తుడే బ్రాహ్మణుడు అంటే, వేరే భక్తుడు కాదు. వేరే ఏ 33 కోట్ల దేవి దేవతలకు భక్తుడైనా నువ్వు బ్రాహ్మణుడు కాదంతే నువ్వు. ఇప్పుడు చెప్పాం కదా, ఆ విధంగా జస్ట్ ఏదో పూటకూరకు పనికొచ్చే బ్రాహ్మణుడు అంతే. కానీ నిజమైన బ్రాహ్మణుడు ఏంటంటే కృష్ణ భక్తిని ప్రచారం చేసి ముక్తికి కారణమయ్యేవాడు నిజమైన బ్రాహ్మణుడు. వీళ్ళు ముక్తి కాదు, భుక్తికి పనికి వస్తారు వీళ్ళంతా. తప్పదే, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉందండి. వాళ్ళు కించపరిచేది కాదు ఇక్కడ మన భావన. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి హరి బోల్.